మనం ఇప్పుడైతే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. అయితే ఎవరైతే సినిమా హీరో అల్లు అర్జున్ ఉన్నారో ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. సుమారు 2 గంటలు అవుతున్నా పోలీసులు ఆయన్ని విచారిస్తూనే ఉన్నారు. అయితే ఈ సంఘటనపై ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. వారు ఏమనుకుంటున్నారు, తన అభిమాని హీరో కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు సినీ నటుడిగా వారు ఏ రకంగా చూస్తారు? ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఆయన ఇట్లా వేయడం చాలా తప్పు. ఆమె కరెక్ట్ తెలుసుకోకుండా అసలు ఎట్లా అనిపోయింది, ఆమె థియేటర్లో కూడా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తున్నారు కొంతమంది. వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. అదంతా తెలియకుండా అల్లు అర్జున్ వల్లనే చనిపోయినా అని చెప్పడం చాలా తప్పు. ఏంటి అసలు సీఎం కూడా స్పందించాల్సిన వార్త అంటారు ఇది. సీఎం అసెంబ్లీలో కూడా అంటే చెప్పే విధానం కరెక్ట్ కాదన్న. సీఎం వేరేలాగా చెప్పాలి. మరి ఇంత ఆయన టార్గెట్ చేసి ఆయనని ఇట్లా చేయడం చాలా తప్పు. రాజకీయ కక్ష ఉందంటారా దాని వెనకాల? రాజకీయం అని అట్లా అట్లా ఏం లేదు, కానీ టార్గెట్ చేస్తుండని అర్థమవుతుంది. అయితే అల్లు అర్జున్ నాకు తెల్లారిన దాకా నాకు తెలియదు విషయం, ఆ మహిళ చనిపోయిందని అంటున్నారు. అవును, పోలీసులు ఏమో మేము అప్పుడే చెప్పామని అయితే చెప్తున్నారు. ఆ రేవతి వాళ్ళ హస్బెండ్కి కూడా నైట్ 3 o'clockకి తెలుసు ఆమె చనిపోయిందని. అప్పుడు పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కదా? కరెక్టే అన్న. అది వాళ్ళ హస్బెండ్కే నైట్ 3 o'clockకి తెలిసింది మా రేవతి అనే అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అనేది ఛానల్లో కూడా చెప్పిండు. వాళ్ళ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు డాక్టర్స్ కూడా కాదు కదా. థియేటర్ దగ్గరనే చనిపోయిందని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేరు కదా. హాస్పిటల్ తీసుకో చెప్తేనే అర్థమవుతుంది చనిపోయిందని. అట్లా చేయడం చాలా తప్పు. అది అబద్ధమే. అది అట్లా చెప్పి ఒకవేళ చనిపోయినని తెలిసినాక కూడా నేను సినిమా చూసినాకనే పోతాను కూడా అల్లు అర్జున్ అట్లా అన్నాడు. ఒక పర్సన్ చనిపోయినని చెప్పేసి ఆయన అట్లనే కూర్చోవడం కూడా ఆయనకు కూడా తెలుసు కదా. ఆయన కూడా ఒక హీరో, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి, అట్లా కూర్చోడు ఆయన. అయితే పోలీసులు కూడా 11:30 ప్రాంతానికి లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ బయటకు తీసుకురావడం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ కూడా పడిన. అవును, అంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంది, ఇంకా క్రౌడ్ పెరుగుతున్నారు, మీరు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు పోలీసు ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఆడియో కూడా ఏం లేదు కదా. క్రౌడ్ ఎక్కువ అవుతారు, మీరు వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పేసి కూడా తీసుకురావచ్చు అట్లా. అయితే నిన్న ప్రొడ్యూసర్ వెళ్ళి 50 లక్షలు ఇవ్వడం అయితే జరిగింది ఆ కుటుంబానికి, ఎవరైతే రేవతి భర్త మైత్రి మూవీస్. దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? మంచిదే అన్న, ఇవ్వడం మంచిదే, దాంట్లో ఏముంది. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారా? సరిపోతుంది. ఏం చేసేయడం ఏముందన్న, ఇట్లా టార్గెట్ చేయడం చాలా తప్పు హీరోని మాత్రం. ఇప్పుడు ఆయన వల్ల ఏం కాలేదు. ఆయన చాలాసార్లు వచ్చిండు, లాస్ట్ ప్రీవియస్ మూవీస్ కూడా వచ్చిండు ఇక్కడ సందే థియేటర్కి. అప్పుడు కూడా ఏం కాలేదు కదన్న. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయింది. ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు. అయితే సహజంగా బయట యాక్సిడెంట్లు ప్రమాదాలు అనేకమైన జరుగుతూ ఉంటాయి. అవును. అయితే సెలబ్రిటీ అవడం వల్ల ఈ చర్చ ఇదంతా రచ్చంతా జరుగుతుందా, లేదంటే కనుక పర్టికులర్గా మామూలు ఎవరైనా సరే ఈ తొక్కిసలాటలో టికెట్ల గురించి కూడా తొక్కిసలాట జరగచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, అదే టైప్లో పోలీసులు కూడా ఇంతే సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? అప్పుడు కూడా తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ పోలీస్ డ్యూటీ కదన్న వాళ్ళది. ఇట్లా తొక్కిసలాట జరిగితే కొంచెం క్రౌడ్ని క్లియర్ చేయడం, లైన్లో క్యూలో నుంచి పెట్టడం, అది తప్పేం కాదు, కరెక్టే అది. కానీ ఇట్లా టార్గెట్ చేసి మరీ ఇంతగానం ఒత్తడం అనేది చాలా తప్పు ఒక హీరోని పట్టుకొని. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సుమారు 2 గంటలైంది విచారణలో చేసుకోవడం. కానీ అసలు ఈ సంఘటన గురించి కానీ ప్రభుత్వం తీరు గురించి కానీ మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల చనిపోయిందని ప్రభుత్వం అంటున్నారు, అది యాక్సిడెంటల్గా జరిగిందని అల్లు అర్జున్ గారు అంటున్నారు. అది జరిగింది మాత్రం యాక్సిడెంటల్ కదా, ఎప్పుడైతే జరగలేదు కదా మనకు. దీన్ని యాక్సిడెంటల్గా తీసుకోవాలి. అసలుకి తీసుకున్నప్పుడు అతను కూడా స్పందించి ఆయన విరాళాలు అది మన ఇస్తున్నారు కదా డబ్బులు, దాని కంపెన్సేషన్గా. దాన్ని మళ్ళీ ఎట్లా తీసుకుంటారు? అసలుకి ప్రభుత్వం ఇది టార్గెట్ చేస్తుందని అందరికీ ఈజీగా అర్థమవుతుంది, అందరికి జనాలకి. ప్రభుత్వం టార్గెట్ చేయడానికి కారణం ఆడియో ఫంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడమే మీరు అనుకుంటున్నారా? అవును, అది పేరు మర్చిపోవడానికి కారణమే, అది దాని కారణమే అని అందరూ అనుకున్నారు. చూసే వాళ్ళకి అందరికీ అర్థమైంది. దాన్ని ఇంకా వీళ్ళు సీరియస్ తీసుకొని ఇప్పుడు ఇలా చేస్తే ఏమున్నది, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి మారిపోతుంది. ఇప్పుడు నష్టం ఎవరికి? మళ్ళీ హైదరాబాద్కే. ఇప్పుడు ప్రభుత్వాలు చేసి తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు, నష్టం మాత్రం మన తెలంగాణకే జరుగుతుంది కదా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలు అనేది సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి అయితే రన్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా చెదురుమదురు ఘటనలు సహజంగా ఎక్కడైనా జరిగితే జరగచ్చు. ఈ ప్రధానంగా ఈ కారణాన్ని చూపించి ఈ రకంగా చేయడాన్ని ఏం చూస్తారు? ఇది ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అంశం మీదనే ఇట్లా తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లా సీరియస్నెస్ తీసుకుంటే గురుకులాల్లో విద్యార్థులు చిన్నపిల్లలు చనిపోయారు, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. 50 మందిగా చనిపోతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ మీద కూడా ఇంతే
సీరియస్గా యాక్షన్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. దీని మీదనే ఎంత సీరియస్ తీసుకొని సెలబ్రిటీలను వాళ్ళ ప్రెస్టేజెస్ మొత్తం అంతా సెలబ్రిటీని అంతా తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఓయూ విద్యార్థులు కూడా స్పందించడం, ఆ పూల కుండీలు కానీ ఆ ఇంట్లోకి జొరపడి పగలగొట్టడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఏ రకంగా తీసుకుంటాం? ఇది ఓయూ విద్యార్థులు అనే వాళ్ళు మళ్ళీ అది వాళ్ళు పార్టీ పరంగానే వాళ్ళు తీసుకెళ్ళి పార్టీ మనుషులే అన్ని చేసినట్టు తెలుస్తుంది. అది క్లియర్గా అది వాళ్ళు టార్గెట్ చేసే చేస్తున్నారు మొత్తానికైతే. అలా చేస్తే మాత్రం తెలంగాణకే నష్టం, ఇండస్ట్రీకి కూడా నష్టం. మనకు చాలా ఒక ఇండస్ట్రీ ఒక సినిమా తీస్తుంటే దాంట్లో జీవనోపాధి కలిగే వాళ్ళకు చాలా మంది ఉంటారు. అవన్నీ మనకు తెలియదు. వాళ్ళు కూడా ఎంతో డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నారు కదా. సో వాళ్ళని కూడా కొంచెం మినహాయించడమే బెటర్. అది మాట్లాడతారా? మాట్లాడు. ఏ రకంగా చూస్తున్నారు ఈ సంఘటన? సరే, ఇలాంటి సంఘటనలు రోజుకు హైకోర్టులో చాలా జరుగుతూ ఉంటాయి. మన రాష్ట్రంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంత హైప్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఇంత లేదు. చాలా సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది జరిగింది. అది సంఘటన కావాలని ఎవరు కోరుకోరు, ఒక ప్రాణం పోవాలని ఎవరు కోరుకోరు. అన్ఫార్చునేట్లీ జరిగింది. అక్కడ జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా సరిదిద్దాలని చూడాలి, కానీ దానిలో ఇంకా అది చేసి లేపడం అనేది కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది మనకి ఎంతో అవసరం అందరికీ తెలుసు. వీళ్ళే అవార్డులు ఇస్తారు, నంది అవార్డులు ఇస్తారు, అవార్డులు ఇస్తారు, ఈ అవార్డులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ప్రోత్సాహకాలు ఎందుకు ఇస్తారు? సినిమాలు తీయాలని ఇస్తారు కదా, కావాలని ఎవరు కోరుకోరు. ఇక్కడ జరిగింది సంఘటన జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూడాలి, కానీ దాన్ని ఇంత రచ్చ చేసి ఇంత ఇవ్వాల్సినంత అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఇది ఇక్కడ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే అల్లు అర్జున్ అభిమానులు అయితే ఇది ప్రభుత్వ కుట్రనని, కేవలం తమ అభిమాన హీరోని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇది అంత విషయం కాదని అయితే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.